అందరికీ నమస్కారం. మేము గత 15 రోజులుగా ఒక 20 రోజుల ముందు పర్మిషన్ పెట్టి మేము శాంతియుతంగా ధర్నాను నిర్వహిస్తాం. చాలా రోజులైంది. నిరుద్యోగ సమస్యలని ధర్నా చౌక్ లో లేవనెత్తుతామని చెప్పేసి గత 20 రోజులుగా ప్రయత్నాలు చేస్తుంటే పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చిర్రు. మళ్ళీ నిరుద్యోగులను ఎందుకు ఆపిరో నాకు అర్థమైతలేదు. శాంతియుతంగానే చేసుకుంటామని చెప్పినాం కదా, మీకు స్టేట్మెంట్ కూడా ఇచ్చినా. నేను ఇచ్చిన తర్వాత కూడా మా నిరుద్యోగుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ వాళ్ళని ఒక నలుగురు కనిపిస్తే వాళ్ళని ఆపేసిరు. ఎందుకండి ఇంత నిర్బంధాలు? ఎందుకు ధర్నా చౌక్ పెట్టింది? ఎందుకు మేము ఇంత రిస్క్ తీసుకొని ఖర్చు పెట్టుకొని అందరిని మొబిలైజ్ చేసి మా నిరుద్యోగులందరినీ రండి అని ఇన్వైట్ చేసి వాళ్ళందరూ వస్తుంటే ఆపడం ఎందుకు? నాకు పొద్దున లేస్తే న్యూస్ అదే వచ్చింది, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, ఆపుతున్నారు, మా షాప్ల ముందు కూర్చుంటున్నారు అని. మేము శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పినాం. ఏం చేసినాం చెప్పండి? ఇక్కడికి వచ్చి మైకులు పట్టుకొని మా ఆవేదననే వ్యక్తం చేసినాం కదా, అంతకుమించి ఏమైనా చేసినామా? ఆ అవకాశం కూడా లేకపోతే ధర్నా చౌక్ ని ఎత్తేయండి దయచేసి. ధర్నా చౌక్ పేరుతో మీరు మమ్మల్ని పర్మిషన్ ఇచ్చినట్టే ఇస్తారు, ఇబ్బంది పెడతారు. అయినా సరే ఇప్పటిదాకా సహకరించిన పోలీసు వారికి, మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఇన్ని నిర్బంధాల మధ్యలో కూడా దాటుకొని ఈ ధర్నాకు వచ్చి విజయవంతం చేసిన ప్రతి నిరుద్యోగికి కృతజ్ఞతలు. మీరు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టింది నాకు తెలుసు. ఎక్కడికక్కడ ఆపేసిరు, అయినా సరే వచ్చిర్రు. మీరంతా ఎందుకు వచ్చిర్రు? నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం, 2 లక్షల ఉద్యోగాల కోసం, రకరకాల నోటిఫికేషన్ల గురించి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా మేము తీసుకున్నాము పర్మిషన్. కానీ మీరు దాన్ని అడ్డుకున్నారు. ఇందులో పోలీసులు మాత్రం విజయం సాధించిరని నేను చెప్పగలుగుతా. ఇందులో మీరు విజయం సాధించిరు మా నిరుద్యోగుల్ని అడ్డుకోవడంలో. ఇంకొకసారి నిజంగా మీరు ధర్నా చౌక్ లో పర్మిషన్లు ఇవ్వకండి, దయచేసి ఇవ్వకండి, ఆపకండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆపుతారు, రిక్వెస్ట్ ఎంత చేసినా సరే వినరు. ఇక్కడ కూడా చెప్పుకునే అవకాశం లేకపోతే విద్యాశాఖ మంత్రి ఏమన్నా మమ్మల్ని డైరెక్ట్ కలుస్తున్నారా అండి? విద్యాశాఖ మంత్రి ఏమన్నా మాతో డైరెక్ట్ చర్చలు జరుపుతున్నారా? మేము చెప్పేది ఏంటంటే, సరే ఇప్పటి వరకైనా ఇంటెలిజెన్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ రిపోర్ట్ తీసుకెళ్ళండి. మా పోరాటం 2 లక్షల ఉద్యోగాల కోసమే. 2 లక్షల ఉద్యోగాలు 2.5 ఏళ్ళు అయినా సరే ఒక్క నోటిఫికేషన్ కూడా, ఫ్రెష్ నోటిఫికేషన్ రాలేదు. ఎందుకు రాలేదని అడుగుదామంటే అవకాశం లేకుండా చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అక్రమంగా. ఇంకేం చేయాలి? మేము శాంతియుతంగా ధర్నాలు పెట్టుకున్నా ఇది కూడా అవకాశం ఇవ్వకపోతే ఇంక మేము ఏం చేయాలి? 2 లక్షల ఉద్యోగాలు పోనీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగి మరీ చెప్పిన నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి? మరి ఇక్కడ వికారాబాద్కి వస్తారు ఆయన. మళ్ళీ ఒక్కసారైనా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ నిరుద్యోగుల్ని కానీ స్టూడెంట్స్ ని కానీ కలిసే ప్రయత్నం చేసిర్రా? తర్వాత సరే ఆయన బిజీ ఉన్నారు, ప్రధానమంత్రిని అవ్వడంలో బిజీ ఉన్నారు అనుకుందాం. సరే ఇక్కడ విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి జోలికి మేము మాకు అవసరం కూడా లేదు. విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాము. విద్యాశాఖ మంత్రి గారు, మీరు నిజంగా మీకు చాలా చిత్తశుద్ధి ఉంది. మీరు చాలా నిరుపేదం నుంచి, మీరు చిన్న స్థాయి నుంచి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిర్రు. మరి నిరుద్యోగుల కష్టాలు మీకు ఎందుకు పడతలేవు? ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నిరుద్యోగుల రుణం తీర్చుకున్నారు మీరు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? సరే మేమేమన్నా సరే ఇంకా నోటిఫికేషన్లు లేట్ అవుతాయా అంటే అది చెప్పరు. త్వరలో త్వరలో త్వరలో. ఏంది త్వరలో? నోటిఫికేషన్లు అడిగితే త్వరలో, ఏజ్ రిలాక్సేషన్ అడిగితే త్వరలో, ఏది అడిగినా త్వరలోనే. త్వరలో అనే మాట మీ డిక్షనరీలో ఎక్కడి నుంచి దొరికింది మీకు? ఈ త్వరలో అనే పదానికి స్వస్తి పలకండి. మా నిరుద్యోగుల ఆవేదనను ఇప్పటికైనా గుర్తించండి. జూన్ 2కి డెడ్ లైన్ విధించినాం మేము. జూన్ 2కి ఎందుకు? మేము నిజంగా సంతోషంగా తెలంగాణ ఆవిర్భావ రాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకోవాలా లేదా? ఒకటే చెప్పండి. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం రా బాబు, ఈ తెచ్చుకొని పరిశాన్ ఎందుకు అనే విధంగా జరుపుకోవాలా? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడున్నాయి? 30 లక్షల మంది నిరుద్యోగులకి సగమైన నియామకాలు ఇస్తున్నారా మీరు? సరే ఎన్ని ఇస్తున్నారు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. పోనీ అవైనా ఇస్తున్నారా? ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏడాది బాయ్, 2వ ఏడాది బాయ్, 3వ ఏడాది కూడా వచ్చాయి. ఇంకెప్పుడు ఇస్తారు? మేము ఛాలెంజింగ్ అనే విద్యాశాఖ మంత్రిని కలుద్దాం అనుకొని మేము ప్రయత్నాలు చేస్తుంటే
మీరు మాకు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు. చిన్న పిల్లల్ని కలుస్తున్నారు, ఇంటర్మీడియట్ పిల్లల్ని కలుస్తున్నారు, గురుకుల పిల్లల్ని కొంతమందిని కలుస్తున్నారు. మరి నిరుద్యోగుల్ని కలవడానికి మీకు ఏమైతుంది, ఏం బాధ అవుతుంది? విద్యాశాఖ మంత్రి గారు, మీరు అనుకుంటున్నారేమో ఏమైతుందిలే, ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇద్దాం, ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది అని. ఇంత గోస పెడుతున్నారు కదా మమ్మల్ని, మాకు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు కదా. ఇంకా మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చొనిస్తామా మేము? ఇంకా మళ్ళా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉందామనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారు అసలు? 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఈ రోజు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా టీజీపీఎస్సీ ద్వారా ఒక 2000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. వయోపరిమితిని ఒక్క 1 ఇయర్ వ్యాలిడిటీ పెంచి ఇస్తారా? 1 ఇయర్. ఈ 1 ఇయర్ లో మీరు నోటిఫికేషన్లు అన్ని రకాల నోటిఫికేషన్లు ఇస్తారా? మీరు మీ వల్ల అవుతుందా? చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పాల్సిన మాట వ్యాలిడిటీ 1 ఇయర్ అని కాదు, ఈ 1 ఇయర్ లో అన్ని రకాల నోటిఫికేషన్ ఇస్తామని మీరు చెప్పాలి కదా. లేకపోతే జూన్ 2 లోగా అన్ని రకాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పాలి కదా. మేము డెడ్ లైన్ ఏం విధిస్తున్నామంటే, ఇంకొకటి జీవోలు, ఓటీఆర్ కి లాస్ట్ డేట్లు. అసలు ఓటీఆర్ కి లాస్ట్ డేట్ ఎందుకండి? అయిపోయిన డిగ్రీ అయిపోయిన విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకుంటారు, అప్డేట్ చేసుకుంటారు. ఓటీఆర్ కి లాస్ట్ డేట్ ఎందుకు? ఇంకా జీవోలన్నీ అడ్డమైన జీవోలు. అసలు 46 జీవో, జీవో నంబర్ 4, 108 జీవో, 29 జీవో, ఇట్లా ఈ జీవోలన్నీ నిరుద్యోగులకు హానిగా ఉన్నాయి, ఈ జీవోల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాం అని చెప్తుంటే ఉన్న జీవోలు రద్దు చేయకుండా కొత్త జీవోలను పుట్టిస్తున్నారు మీరు. అసలు ఈ జీవోలన్నీ మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయని చెప్తున్నాం కదా, వద్దని చెప్తున్నాం కదా. విద్యాశాఖ మంత్రి గారు, సరే మీ దగ్గర డబ్బులు లేకపోతే పరిపాలన చేసే విధానం ఇది కాదు. నిరుద్యోగుల దగ్గర ఫీజులు వసూలు చేయడం కాదు, నిరుద్యోగుల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేయడం కాదు, నిరుద్యోగుల దగ్గర ఫ్రీ ఎగ్జామ్స్ నిర్వహిస్తా, ఎలాంటి ఫీజులు తీసుకోకుండా నిర్వహిస్తా అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ మాట ఎట్లా తప్పుతున్నారు? ఒక్కొక్క ఫీజు ఒక్కొక్క ఎగ్జామ్ కి 1500, 1500కు మించే ఉంటది. ఎక్కడి నుంచి కట్టాలండి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రూమ్ రెంట్ 4000 కట్టాలి. నెలకొక ఎగ్జామ్, ఏదో ఒక ఎగ్జామ్ ఉంటది, టెట్ ఎగ్జామ్ ఉంటది, ఏదో ఒక ఎగ్జామ్ ఉంటది, ఆ ఎగ్జామ్లన్నీ ఫీజులు కట్టుకోవాలి. అంటే ఒక ప్రతి నెల విద్యార్థులకి ఆర్థిక భారం 10,000 పైన పడుతుంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, యువ వికాసం ఎటుపోయిందో తెలియదు. ఇవన్నీ నిరుద్యోగులకు మీరు ఇస్తా అన్న భరోసాలే కదా, ఎక్కడున్నాయి చెప్పండి? అందుకే మేము ఇక్కడ శాంతియుతంగా ప్రొటెక్ట్ చేద్దామని అనుకున్నాము. కానీ ఇందులో కూడా మీరే విజయం సాధించరు. ఇంకెక్కడ ఉద్యోగాలు ఇస్తారు? నిజంగా మీకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? మాకు జూన్ 2 లోగానే తెలియజేయాలి. లేకపోతే జూన్ 2 రాత్రి 12 గంటల వరకు చూస్తాం. ఒకవేళ జూన్ 2 లోగా మీరు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో జూన్ 3 రోజు మీరు పరిణామాలు ఊహించలేరు. మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా మేము చేస్తాము. నిరుద్యోగ ధూమ్ధాంలు, నిరుద్యోగ రాస్తారోకోలు, నిరుద్యోగుల వంట వార్పులు అన్ని నిరుద్యోగుల పేరిట జరుగుతాయి. ఒకవేళ మీరు పర్మిషన్లు ఇవ్వకపోయినా, మీరు పర్మిషన్లు ఇస్తేనే తెలంగాణ ఉద్యమం జరగలేదు, మీరు పర్మిషన్లు ఇస్తేనే తెలంగాణ ఈ రోజు రాష్ట్రం ఏర్పడలేదు. మీరు పర్మిషన్లు ఇవ్వకపోయినా ఈ రోజు కూడా ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. మళ్ళా చెప్తున్నాం, అల్టిమేటం జూన్ 2 వరకు అన్ని రకాల నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖబర్దార్ చెప్తున్నాం. మొన్న గత సంవత్సరం మీరు నోటిఫికేషన్లు ఇవ్వకనే జూబ్లీ హిల్స్ దాకా వచ్చినాం. ఈసారి ఇవ్వకపోతే కొడంగల్కి వస్తాం చెప్తున్నా, కొడంగల్కి వస్తాం నిరుద్యోగుల మంత్రం. కొడంగల్కి వచ్చి మీరు భరతం అని చెప్తున్న విద్యాశాఖ మంత్రి గారు, నేను విద్యాశాఖ మంత్రికే నేను వార్నింగ్ ఇస్తున్నా, ఎవరిని కూడా ఏమనట్లేదు, విద్యాశాఖ మంత్రిని హెచ్చరిస్తున్నా. మాకు నిరుద్యోగులకి విద్యా వ్యవస్థ తోటి విద్యాశాఖ మంత్రి తోటే సంబంధం, మిగతా ఎవరితో మాకు అవసరం లేదు. విద్యాశాఖ మంత్రి గారే మాకు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. విద్యాశాఖ మంత్రి గారు మీరు ఏం చెప్తారో ఈ సభ తర్వాత ఇక్కడ 10 మంది ఉన్నారో, 20 మంది ఉన్నారో, 100 మంది ఉన్నారో సంబంధం లేదు. ఆ 100 మందిలో 10 మంది గొంతుక ఏంది, వాళ్ళ ప్రశ్నలు ఏంది, మీరు ఇచ్చే దానికి సమాధానం ఏందో మాకు తెలియాలి. మేము నిజంగా కొడంగల్ వరకు వచ్చేటట్టు చేసుకోకండి, మీ ఇంటి ముందుకు వచ్చేటట్టు చేసుకోకండి. ఇంకొకటి ప్రతి ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నామండి, మీరు మా వల్లనే గెలిచిరు కదా, మేము తిరుగుతూనే గెలిచిరు కదా, మరి ఈరోజు గుర్తొస్తలేరా నిరుద్యోగులు? నిరుద్యోగుల గురించే మాట్లాడదాం, ఎందుకంటే సభ అదే కాబట్టి. నిరుద్యోగులు అధిక పాత్ర వహించి మీకోసం కష్టపడితే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీరు ఇంకో 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉంటారు. మరి నిరుద్యోగులు గుర్తొస్తలేరా మీకు? ఏం పెంచిరు? ఏజ్ రిలాక్సేషన్ పెంచినాం అంటున్నారు. ఒకసారి ఆలోచించండి నిరుద్యోగులారా, 1 ఇయర్ పెంచిరా, 44 ఇయర్స్ పెంచిరా? 1
1 year వ్యాలిడిటీతోనే ఇచ్చిన ఆ జీవో కొనసాగిస్తున్న జీవో 1 year పెంచినట్ట 44 ఏళ్ళు పెంచినట్ట? ఎవరి కోసం ఆ జీవో 1 year వ్యాలిడిటీ పెంచారు? అంటే మీ పీరియడ్ అయిపోయే వరకు ఆ జీవోని పెంచుకున్నారా మీరు? ఎవరికి కావాలి 1 year వ్యాలిడిటీ? మీరు చెప్పినట్టు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి మీరు 1 year ఇచ్చినా అసలు ఏది రిలాక్సేషన్ ఇవ్వకపోయినా ఎవరం అడగం. 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అయినా ఇవ్వట్లేదు ఎందుకని చెప్పేసి మేము అడుగుతుంటే పెంచుతాం త్వరలో ఏంది త్వరలో? విద్యాశాఖ మంత్రులకు మేము చెప్తున్నాము, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మీరు వెంటనే అమలు చేయండి. June 2 లోపు అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. అన్ని జీవోలను రద్దు చేయాలి. మెగా డిఎస్సి జంబో నోటిఫికేషన్ ఇవ్వాలి. పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి, మీకేం రోగం వచ్చింది? విద్యాశాఖ మంత్రి గారు కొంచెం నిద్రలో నుంచి మేల్కొని అప్పుడు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఫస్ట్ ఊరికే కొత్త జీవాలను పుట్టించడం కాదు, ఆ జీవాల వల్ల విద్యార్థులు ఎంత నష్టపోతున్నారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎంత దరిద్రం అంటే అసలు ఆకునూరి మురళి సార్ కూడా మాతో పాటు మా కష్టాలు చూసిన వ్యక్తి. కోదండరాం సార్ గాని ఆకునూరి మురళి సార్ గాని ఈ రోజు అందుకే మేము ఏ నాయకుడిని కూడా ఇన్వైట్ చేయలేదు. నిజంగా వాళ్ళకి ఏమన్నా తెలుసు కదా, సోషల్ మీడియాలో వైరల్ అయితేనే ఉన్నాయి 20 తారీఖు సభ ఉంది అని. ఒకవేళ నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ సభకు వచ్చి మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. విద్యాశాఖ మంత్రినే పిలుస్తున్నామని చెప్పినాం కదా, విద్యాశాఖ మంత్రులు ఎందుకు రాలేదు? మరి ఎందుకు రాలేదు? విద్యాశాఖ మంత్రులకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సరే మా ముందుకు రావడానికి మీకు అంత భయంగా ఉంటే దయచేసి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎప్పట్లోగా ఉద్యోగాలు ఇస్తారో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారో తెలియజేయాలని చెప్పేసి ఈ సభా వేదికగా నేను తెలియజేస్తున్నా. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం June 3కి మాత్రం నిరుద్యోగుల అల్టిమేటం మేము ప్రకటిస్తున్నాము. June 3కి నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. విద్యాశాఖ మంత్రి ఇల్లు ముట్టడిస్తాం ఖచ్చితంగా. ఎట్లాగో నోటిఫికేషన్లు వస్తలేవు, ఎన్ని కేసులైనా పర్లేదు, ఇప్పటికే అవుతా ఉన్నాయి. ఎన్ని కేసులైనా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎంతకైనా తెగిస్తాం, ఎంత దాకైనా పోతాం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం. మీ ఇంటినైతే ముట్టడిస్తామని చెప్తున్నాం, మీ కార్యాలయం అయితే ముట్టడిస్తాము. నిరుద్యోగుల తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాము. అలాగే ఇంత సభకి సహకరించిన ప్రతి నిరుద్యోగికి చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్ నుంచి అలాగే వేరే జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, పోలీసు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై నిరుద్యోగి.